ఓం శ్రీ సాయిరామ్. నా పేరు వంశీ కృష్ణ. హైదరాబాద్ నుంచి సేవ కోసం అంటే లైక్ మన 100వ దిన 100 శానిటరీ సెలబ్రేషన్స్ కోసం బాబావారు పిలుచుకున్నారు. ఫ్యామిలీతో వచ్చాము. సో నేను నా వైఫ్ వచ్చాము. అట్లానే మా అక్కగారు, మా బావగారు, మా చెల్లె కూడా వచ్చారు. సో మాకు స్వామివారు చిన్నప్పటి నుంచే మాకు చాలా పరిచయం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నగారు గణేష్ రాజు గారు ఆల్మోస్ట్ 1980s నుంచి తను నుంచి సేవలో రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. సో అలా మాకు స్వామివారు చాలా పరిచయం అయ్యారు. చిన్నప్పటి నుంచి నేను భజన్స్ ప్లస్ బాల్ వికాస్లో కూడా నేను స్వామిలో ఉండేవాడిని. ప్లస్ అట్ ద సేమ్ టైం ఎవ్రీ సమ్మర్లో వాటర్ క్యాంప్ చేసేవాడిని నా బాల్యంలో. అదే కాకుండా నేను సరూర్ నగర్ సమితి నుంచి హైదరాబాద్లో అట్లా స్వామి నుంచి మాకు రెగ్యులర్గా కనెక్టివిటీ ఉంటుండే చిన్నప్పటి నుంచి. తర్వాత కొంచెం ఈ జాబ్ వచ్చాక కూడా నాకు యాక్చువల్లీ స్వామి బ్లెస్సింగ్సే అనుకోవాలి. ఎందుకనంటే నాకు స్వామి బర్త్డే నెక్స్ట్ డే నాకు జాయినింగ్ ఉండే చెన్నైలో హెచ్సిఎల్ టెక్నాలజీస్ 24th నవంబర్ 2008లో. సో స్వామివారిని దర్శనం చేసుకొని బర్త్డే రోజు దర్శనం చేసుకొని నెక్స్ట్ డే అట్లా స్వామిని దర్శనం చేసుకొని అట్లా ఆఫీస్కి జాయిన్ అయ్యాను. ఇది ఆల్మోస్ట్ మోర్ దెన్ 17 to 18 years బ్యాక్. సో అలా స్వామి మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నాడు. అది కాకుండా టైం ఉన్నప్పుడు అప్పుడప్పుడు కూడా చిన్న చిన్న సేవలు చేస్తుంటున్నాను. రెగ్యులర్గా అయితే మా నాన్నగారు ప్రతిసారి సేవకు వస్తుంటారు. ఇక్కడ మన పడతిలో ఇంతకుముందు కూడా నేను ఒకసారి నాకు స్వామి మనకి సేవ కోసం వచ్చాను. లక్కీలీ మనకు యజుర్ మందిర్లో సేవ చేయడానికి ఒక 10 రోజులు నేను మా బావగారు చేశాము. సో యజుర్ మందిర్లో కూడా మనకి బాబా అయితే మన ఎంట్రన్స్ కార్పెట్ దగ్గర ఉందో ఆ సేవ నాకు దొరికింది. చాలా అదృష్టవంతం అనుకున్నాను. సో మాకు స్వామి అన్ని విధాలంగా అన్ని సపోర్ట్ చేస్తూ లైక్ అన్ని విషయాలలో చిన్నప్పటి నుంచి పెద్ద వరకు కూడా అన్ని విధాలంగా నాకు కానీ మా పిల్లలకు కానీ అంతా బాగానే సపోర్ట్ చేస్తున్నారు. ప్లస్ మా పిల్లలు కూడా మా 2 పిల్లలు రెగ్యులర్గా బాల్ వికాస్లో రెగ్యులర్ స్టూడెంట్స్ అనమాట. సో ప్రతిసారి వాళ్ళు ప్రతి ఆదివారం రోజు మన నాన్నగారు తీసుకెళ్తారు బాల్ వికాస్ సమితిలో బాల్ వికాస్ అవుతుంటుంది. ఆ సమితిలో పిల్లలకి మంచిగా మనకి పిల్లలు ఎలా ఉండాలి, తర్వాత మనకి మంచి వాక్యాలు, తర్వాత నీతి వాక్యాలు, భజనలు అన్నీ కూడా చెప్తుంటారు. సో పిల్లలకు దాన్ని చెప్పడం ద్వారా కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి మన సంస్కృతి ఏంది, మన ధర్మం ఏంది అనేది పిల్లలకి బాగా తెలుస్తుంది. సో దట్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది స్టూడెంట్స్ అనమాట బాల్ వికాస్ అనేది. సో దాన్ని బట్టి చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు అనేది ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో అది కూడా వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ మాకు అదృష్టవంత స్వామి మాకు ఇచ్చారు. ప్లస్ పిల్లల్ని బాల్ వికాస్ రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం యాక్చువల్లీ వాళ్ళు ఈసారి రాలేకపోయారు. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్లో కుక్కడపల్లి సమితిలో బాల్ వికాస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో పిల్లలు అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒకరేమో స్కిట్లో చేస్తున్నారు, ఇంకొకరేమో లైక్ డ్యాన్స్లో చేస్తున్నారు. సో అది వన్ ఆఫ్ ది పిల్లల విషయాలు కూడా మంచి దైవభక్తి బాగా స్వామి పిలిపించుకున్నాడు. అట్ ద సేమ్ టైం మా వైఫ్ కూడా లైక్ స్వామి చాలా విధాలంగా హెల్ప్ కూడా చేస్తున్నాడు. మాకు ఒక చిన్న వర్క్ విషయంలో కానీ ఏ విషయంలో ఉన్నా కానీ బాబా మీదే మేము సలహాలు అడిగితే అదేవిధంగా స్వామి దాని గురించి ఎలా చేయాలి ఏందని చెప్పేసి మాకు గైడెన్స్ ఇచ్చుకుంటూ దాని ప్రకారంగా చేస్తూ ఉన్నాము. ఇంకోటి నాకు చిన్నప్పుడు కూడా స్వామితోటే నాకు అక్షరాభ్యాసం లైక్ పలక మీద ఓం అని చెప్పేసి నా చిన్నప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వయసులో స్వామివారు నాకు చేతోటి పట్టుకొని ఓం అని చెప్పి కూడా రాయించారు. అది కూడా చాలా అదృష్టం అని అనుకుంటాను. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ కీ పాయింట్ అనమాట. అది కాకుండా మా ఇంట్లో మా నాన్నగారే కాకుండా మా తాతగారు కూడా ఆల్మోస్ట్ 90sలోనే తను కూడా అప్పుడు బాగా స్వామి వారితో బాగా డివోటీ కాకుండా రెగ్యులర్గా సేవే వచ్చేవారు. ఇక్కడ కూడా వచ్చేవారు, పుట్టపర్తికి వచ్చేవారు. ప్లస్ అదే కాకుండా సరూర్ నగర్ సమితిలో కూడా రెగ్యులర్గా సేవ చేసేవారు.
అది కాకుండా ఇంకా వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అని చెప్పేసి కూడా చాలా వాటర్ సేవ, వాటర్ క్యాంప్స్ ఒకటి, మెడికల్ క్యాంప్స్ ఒకటి, అది కూడా చేసేవారు సాయిరామ్. అది ఇంకోటి నాకు ఇంకో విషయం, నాకు అయితే జాబ్ ఫస్ట్ చెన్నైలో వచ్చిందో అక్కడ స్వామివారిని రెగ్యులర్గా నేను అక్కడ మెడికల్ క్యాంప్ అని చెప్పేసి సుందరం అని చెప్పేసి వన్ ఆఫ్ ది మెడికల్ క్యాంప్ ఉండేది అది చెన్నైలో. సో ప్రతి ఆదివారం అక్కడికి వెళ్ళేసి అక్కడ కూడా నాకు తెలియకపోతే మా నాన్న ద్వారా హెల్ప్ తీసుకొని అక్కడ ఒక సమితి కనెక్ట్ అయ్యి అక్కడ రెగ్యులర్గా ఎవ్రీ సండే మెడికల్ క్యాంప్ అక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఉండేది. ఆ గవర్నమెంట్ స్కూల్లో నేను సేవ చేసేవాడిని అనమాట. సో మార్నింగ్ అరౌండ్ 8కి వెళ్తే అరౌండ్ ఆఫ్టర్నూన్ 12-1 వరకు అయ్యేది అనమాట. సో నేను ఏంటంటే లైక్ యాజ్ వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది మెడిసిన్స్ ఒకటి, తర్వాత అక్కడ ఏమన్నా సమకూర్చడం కానీ, ప్లస్ డాక్టర్స్ వాళ్ళకి ఏమన్నా అవసరం ఉంటే దాని తగ్గట్టు మెడిసిన్స్ వాళ్ళు చెప్తే దాని ప్రకారంగా షీట్స్ పేర్లు చెప్తే దాని ప్రకారం ఇచ్చేవాడిని. సో ఇది అలా ఆల్మోస్ట్ ఒక క్లోజ్ టు 2 to 3 years వరకు చేశాను. అది వన్ ఆఫ్ ది మెడికల్ సేవ నేను సుందరంలో అదొకటి చేశాను. అది కూడా చాలా మంచిగా అనిపించింది. ప్లస్ అది కాకుండా భజన్స్ కూడా అక్కడ ఎప్పుడైతే టైం కుదిరేదో అక్కడ కూడా చేసేవాను. అది కాకుండా కూడా లైక్ హైదరాబాద్లో కూడా నేను లైక్ ఇప్పుడు ప్రస్తుతానికి నేను లైక్ సమితిలో ఇక్కడ కుక్కడపల్లి సమితిలో, అది కాకుండా ప్లస్ గచ్చిబౌలి సమితిలో కూడా నేను నా మధ్యలో ఫ్రీ టైంలో కానీ, గురువారం కానీ లేకపోతే ఆదివారంలో కానీ టైం ఉన్నప్పుడు లైక్ ఇట్లానే స్వామివారి భజన్స్ కానీ ఏమైనా సేవలు ఉంటే కూడా నేను పాల్గొని అందరితో సమకూర్చుకుంటూ మంచిగా దైవభక్తితో ఉండాలని చెప్పేసి అందరినీ మా అమ్మగారికి కూడా లైక్ మా నాన్నగారితో సహా మా అమ్మగారు కూడా చాలాసార్లు సేవకు వచ్చారు. మా అమ్మ కూడా ఇంతకుముందు ఒకసారి ఇట్లా ఒక సర్జరీ గైనిక్ ఆపరేషన్ అంటే అది కూడా చాలా క్రిటికల్ ఉండే, అది కూడా స్వామి అనుగ్రహించి అంత మంచిగానే అయింది. ఏమి క్రిటికాలిటీ కాకుండా అంతా స్వామివారిని దయదలుచుకొని స్వామి మీదనే భారం వేసాము. అంతా ఒక 2-3 months లోపల అంతా ఎవ్రీథింగ్ సెట్ అయిపోయింది. సో మా అమ్మగారు కూడా రెగ్యులర్గా స్వామి పిలుచుకున్నప్పుడు వాళ్ళు కూడా లైక్ వచ్చి సేవ చేస్తారు. అమ్మ నాన్న కలిసి ఇద్దరు కలిసి కూడా వచ్చి చేస్తారు. రీసెంట్గా లాస్ట్ 10 days కింద మా నాన్నగారు వచ్చారు, నిన్ననే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు. మేము ఇవాళ వచ్చాము, పుట్టపర్తి స్వామి సెనిటరీ సెలబ్రేషన్స్ కోసం వచ్చాము. అమ్మగారు కూడా వచ్చారు. ప్లస్ వాళ్ళకి లాస్ట్ 4 days కింద 18th రోజు వాళ్ళకి మన సాయి వ్రతం సమితి నుంచి వాళ్ళకి ఆహ్వానం వచ్చింది. సో స్వామి పిలిపించుకున్నారు. వాళ్ళు అందరి సమక్షంలో మన కుల్వంత్ హాల్లో వాళ్ళు సాయి వ్రతాన్ని స్వామి వారు పిలిపించుకొని అందరితో కలిసి చేసుకున్నారు. అది కూడా వన్ ఆఫ్ ది మంచి కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను చిన్నప్పటి నుంచి బాగా వాటర్ క్యాంప్స్ సేవ అనేది, వాటర్ క్యాంప్స్ ప్లస్ మెడికల్ క్యాంప్స్లో కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యాను. ఆ సేవ కూడా చాలా మంచిగా అనిపించేది. ఎందుకంటే వాటర్ సేవ అనేది ఎంతోమంది ఎండాకాలంలో దప్పికతోటి వాళ్ళు వస్తుంటారు. సో ఇది వాటర్ సేవ అనేది చాలామందికి దాహం తీర్చడం, వాటరే కాకుండా మజ్జిగ కూడా మనము ఒక 2 hours ఉంటుండే, మధ్యాహ్నం 11 నుంచి 1 గంటల వరకు. ఇది చిన్నప్పుడు మేము సమితి ద్వారా మేము చేసామండి సాయిరామ్. ఇది వాటర్ క్యాంప్ సేవ చేసాము. అది కాకుండా మాకు రీసెంట్గా ఒక 2 months కింద భీమశాంతి పూజ అని చెప్పేసి మా నాన్నగారికి ప్లస్ మా అమ్మగారికి భీమశాంతి పూజ చేయించాము. అది కాకుండా మా అత్తగారు కూడా, మా మామగారు ప్లస్ మా పెద్దనాన్నగారు, మా పెద్దమ్మగారు ప్లస్ మా తాత, మా అమ్మమ్మ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో మా నాన్న అందరినీ ఇన్ఫార్మ్ చేస్తే అందరు వచ్చి ఈ పూజలో పాల్గొన్నారు. వాళ్ళు చాలా ఆనందంగా అనుభవించారు. లైక్ ఈ కార్యక్రమం వాళ్ళు కూడా చాలా అదృష్టవంతం అనుకున్నారు. బాబా వారు వచ్చి పిలిపించుకొని ఈ భీమశాంతి పూజ చేయించుకున్నారు. సో ఇది కూడా చాలా వన్ ఆఫ్ ది ఆస్పీషియస్ ఈవెంట్ అని చెప్పేసి ఈ సెనిటరీ సెలబ్రేషన్స్లో బాబా వారిది మంచి భాగ్యం ఇచ్చిండని చెప్పేసి అనుకుంటున్నాము. సో ఇవాళ పుట్టపర్తికి వచ్చాను. సో నేను మా మిస్సెస్ వచ్చాము. సో ఇది స్వామి పిలిపించుకున్నారు. అట్ ద సేమ్ టైం మా బావ, మా అక్క, మా చెల్లె అందరు కూడా వచ్చారు.
ఈ అంతా స్వామి పిలిపించుకోవడం ద్వారా మేము ఇవాళ ఇక్కడ ఉన్నాము. సరే సెలబ్రేషన్ స్వామితో ఉంచుకుందాం, చేయించుకుందాం అని చెప్పేసి ఇక్కడ వచ్చాము. సాయిరామ్.